ఏవండోయ్ మన యూట్యూబ్ మిత్రులందరూ బాగున్నారా? బాగుంటారులేండి. మరి మీతో పాటు నేను కూడా బాగుండాలని మన గుణపూడి శివయ్యని రోజు అడుగుతున్నాం కదేటండి. బాగానే చూస్తారండి, మరి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇవాళ వీడియో ఏంటంటే అండి, ఏముంటదండి, ఏదో ఒకటి చేస్తుంటాను కదా మరి. సరే అండి, చూపిస్తాను రండి. గోను సంచులు పెట్టుకొని కర్రకే చుడుతున్నాం ఏంటి గంగక్క అనుకుంటున్నారా? అయ్యో ఇదంతా పెద్ద ప్లానింగ్ అండి, చెప్తాను. ఈ గోను సంచులు చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు కానండి, నాకు మాత్రం మా చిన్నప్పుడు శ్రీరామనవమి పండగలు గట్ట జరిగితే అండి వీధిలోను తెరలు కట్టి సినిమాలు వేసేవారండి గుళ్ళ దగ్గర. సాయంత్రం అయ్యేటప్పటికండి ముసలమ్మలు ఉండేవారండి, మా నానమ్మల వాళ్ళను. వాళ్ళతో పాటునండి ఒక గోను సంచి కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం అండి సినిమా చూడడానికి. సినిమా అక్కడి దాకా చూస్తే చూసేవాళ్ళం అండి, లేకపోతే ఆ సంచి మీద నిద్రైపోయేవాళ్ళు. సినిమా అయిపోయాక మాత్రం తట్టి తట్టి లెగ్గొట్టి తీసుకొచ్చేవారండి బాబు మమ్మల్ని. అలాంటివన్నీ గుర్తొచ్చాయండి బాబు నాకు. మా చిన్నప్పుడండి ఇంట్లో టీవీలు గట్రా ఉండేవి కాదు కదండి. ఎలాగా ఊళ్ళో ఏమైనా అమ్మవారి జాతరలైనా ఇలాంటి పండగలైనా మాత్రం వీధి సినిమాలు వేసేవారు అనమాట. ఇలాంటి మెమరీస్ మీలో ఎవరికైనా గుర్తున్నాయంటే మా చిన్నప్పుడు అండి బాబా, టీవీ చూడడానికి మా ఊరు మొత్తానికి ఒక రెండో మూడో టీవీలు ఉండేయండి. శుక్రవారం చిత్రాలహరి, ఆదివారం సినిమా వేసేవారండి. పొద్దున మాటలు మాత్రం మహాభారతం అన్ని హిందీలో వేసేవారండి. అది అర్థమైనా అవ్వకపోయినా మాత్రం మహాభారత్ అని పాట వచ్చేటోడికి మాత్రం టీవీలకి అటెండ్ అయిపోయేవాడు అండి. తక్కువ ఉన్నా కానండి పాపం అప్పుడు వాళ్ళు మంచోళ్ళండి, చిన్నపిల్లలందరినీ రానిచ్చేవారండి చూడడానికి గట్టన. పెద్ద పెద్ద డబ్బాలు లాంటి టీవీలు ఉండేయండి. హాల్లోను కటకటాల్లో పెట్టేవారు అనమాట. ఆ కటకటాలు కిటికీలు పెట్టుకుని ఏలాడతా సినిమాలు చూసి వచ్చేవాళ్ళం అండి చిన్నప్పుడు. భలే మంచి మంచి మెమొరీస్ అండి. సర్లేండి, ఈ గోను సంచులు చూస్తే అవన్నీ గుర్తొచ్చినాయి కానండి. ఇది ఎందుకు తయారు చేశానంటే అండి, మనకి ఎట్టయ్య ఉన్నారు కదండి, ఆయనకి పందిరేద్దాం అనుకున్నానండి. ఈ దేంతో వేద్దామంటే చెప్తానండి. ఇప్పుడు ఆ రెండు కర్ర ముక్కలు ఎట్టుకొచ్చండి, ఆ గోను సంచిని కట్ చేసేసి రెండు ముక్కల కింద పురుకాసులు వేసి శుభ్రంగా కుట్టేసానండి కదలకుండాను. దానికి ఏమో ఇంట్లో పనికిరాని పాత పైపు ఉంటాయండి, సరిపడా కట్ చేసేసండి అందులో పెట్టి దాన్ని కూడా ముళ్ళేసి కట్టి కుట్టేసాను అనమాట. ఇప్పుడు ఇలా రౌండ్ రెడీ అయింది కదండి, దీనికి ఏం పాకిద్దామా అని ఆలోచించానండి. సర్లేండి, అటు ఇటు చూసాను, ఏం కనపడలేదండి. సరే అని అటే పక్క చూసేటోడికి మన బొద్దయ్య గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గర మొక్కలు అయ్యి వచ్చేసి పాపం అసలు ముఖమే కనపడతలేదు చూడండి, పాపం దాక్కున్నారు మొక్కలు వెనకాల. సర్లే బొద్దయ్య, మీరు కనపడతలేదు కదా, ఈ మనీ ప్లాంట్ కూడా చిందరవందరగా పాకేసింది అని చెప్పి మొత్తం పీకేసానండి. ఆయనకి మళ్ళీ తర్వాత చూడదాంలేండి. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ మొత్తం అట్టుకెళ్ళి మనకి ఎట్టే చుట్టేస్తానండి, ఎంతవరకు వస్తే అంతవరకు లాగుదామని చూస్తానండి. వేర్లు మొత్తం వేసేసండి, అసలు ఊడి రాలేదండి బాబు, చాలా కష్టమైపోయింది. ఈ మనీ ప్లాంట్ ఇందులో పెట్టి కట్టినప్పుడేమోనండి అస్సలు ఊడిపోకూడదని చెప్పి తీగ మొక్కలతోటి తాడి మొక్కలతోటి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చుట్టేసి కట్టేసానండి. ఇవాళ మళ్ళీ అవి తీయాలంటే అంతగా డబుల్ పని అయిందనమాట. అయ్యి బాబోయ్, బొద్దయ్య గారు చాలా బరువుగా ఉన్నారండి. సిమెంట్తో చేసిన విగ్రహం కదండి, చాలా బరువు ఉందనమాట. జాగ్రత్తగా తెచ్చి పక్కనెట్టి పీకుదామని చూస్తే మొత్తం ఊడొచ్చేసిందండి. సర్లే ఇంక చేసేది ఏముందని అంటే కూర్చుని తాతయ్యగాను జాగ్రత్తగా, మరి మొక్క డిస్టర్బ్ అవ్వకూడదు కదండి, అందుకని చిన్న ఓసెట్ అండి మట్టిని మెల్లిగా తీసి జాగ్రత్తగా మనీ ప్లాంట్ని అయితే తెచ్చేసానండి. తెచ్చిన మనీ ప్లాంట్ని ఇటు నుంచి చుట్టాలా అటు నుంచి చుట్టాలా అని ఆలోచించానండి. ఏ టైపు నుంచి చుట్టినా ఒకటే కదా అని సగమేమో ఇందులో చేశానండి, సగమేమో అందులో చేశాను అనమాట. డబ్బాలోను మట్టి వేసాను కదండి, మీకు చెప్పలేదు కదండి, మర్చిపోయాను. అందులో మట్టిలో ఏం కలిపానంటే అండి, మనం అటు నుంచి ఇటు మోసుకెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని చెప్పండి, మట్టి కలిపేటప్పుడు ఊక ఉంటుంది కదండి, ఆ ఊక కొంచెం తెచ్చి మట్టిలో కలిపేసాను అనమాట, తేలిగ్గా ఉంటుందని. మొక్కల కంటండి ఊక కూడా మంచిదేనంటండి. ఊక అంటే అర్థమైందండి, అదే అండి రైస్ పుట్టు అంటారు కదండి, మిల్లులు కాడ దొరుకుతుంది అదనమాట. అది కూడా తెచ్చి కలిపానండి. బలం ఎంత వస్తుందో నాకు తెలియదు కానండి, డబ్బాలు మాత్రం చాలా తేలిగ్గా ఉన్నాయండి పట్టుకోవడానికి. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ని చుట్టూరు చూడుతున్నాం కదండి, అంత అందంగా కనిపించదు కానండి, ఒక నెల రోజులు టైం తీసుకుంటే మాత్రం చక్కగాను మొక్క నాటుకోనండి హెల్తీగా పెరుగుతుంది కదా. పక్క నుంచి కొమ్మలు వచ్చాయి అనుకోండి గుబురుగా ఉంటుంది కాబట్టి అప్పుడు అందం కనపడుతుంది అనమాట అండి. మనీ ప్లాంట్ పాపం కదిపేమనుకోండి కొన్ని రోజులు చాలా బాధపడితే డిస్టర్బ్ అయిపోద్దండి, కానీ ఏదోలాగా ఓపిక తెచ్చుకొని సెట్ అయిపోతుందండి. మనీ ప్లాంట్కి ఉన్న
మంచి గుణం అదేనండి. మనం ఎక్కడి నుంచి తీసి ఎక్కడ పెట్టినా కూడా బతికేస్తది అనిపించిద్దండి. ఇప్పుడు అయిపోయింది కదండి ఇలా చుట్టడం అంతాను. ఆ పక్కన బొద్దయ్య గారిని తీసిన కాడ అక్కడ అలాగే వదిలేసానండి. ఇంకా మిగతా మొక్కలు ఉన్నాయి కదండి, అందులో ఏమున్నాయంటే అండి చిన్న చిన్న మనీ ప్లాంట్ కొమ్మలు ఉన్నాయండి. ఇంకా మీకు గుర్తుందండి, ఇది వరకు లిప్టిక్ ప్లాంట్ కొమ్మలు మా అమ్మగారి ఇంటికని తెచ్చి కొమ్మలు పెట్టాను. ఆ కొమ్మలు చూసారు ఎంత మంచిగా రూట్స్ వచ్చాయనండి. ఇప్పుడు ఈ విడిగా తీసేసండి ఒక చిన్న డబ్బాకి రంగులు వేసాం కదా, అది ఖాళీగా ఉందండి, అందులో పెట్టేద్దాం. తర్వాత బొత్తయ్య గారికి ఏదో ఒకలాగా వేరే మొక్కలు ఏమన్నా పెట్టి సెట్ చేద్దామండి. గుర్తుందండి, మొన్న రంగులు వేసాను కదండి డబ్బాలో, అందులో బుల్లి డబ్బా అనమాట. దీంట్లో పెడతానండి. నా దగ్గర అండి ఈ పాటికి ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చాలా ఉండేవండి. కానీ అడిగినోళ్ళకి అందరికీ పంచుకుంటూ వచ్చేసాం కదా, అందుకని తక్కువైపోయినాయి అండి. పాపం ఇప్పటికీ చాలా మంది అడుగుతుంటారు. నా దగ్గర ఇంకొంచెం గ్రో అయినాయి అనుకోండి, నేను మాత్రం ఏం చేసుకుంటాను చెప్పండి. పిల్లలు ఎక్కువ ఉన్నారనుకో పోషించలేం కదా, అలాగే మొక్కలు ఎక్కువ ఉన్నా చోటు ఉండదు కదండి. ఉన్న మట్టికి పంచిపెట్టేస్తాలండి, ఎక్కువైపోతే మాత్రం తప్పకుండా. ఎంత కష్టపడి పెట్టాం కదండి, ఆఖరిని ఎలా ఉందంటే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. మనకెట్టే దగ్గర బాగుందండి. చెప్పాను కదా మీకు ముందేని, అది గుబురుగా గ్రో అయితేనే కానీ అందం ఉండదండి అని. నిన్న తిప్పలైతే అలా పడి పెట్టానండి. మరి మీకు ఎలా అనిపించిందో, నచ్చితే ఏమన్నా లైక్ ఇవ్వండి, అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా బూస్ట్ అండి బాబు. మరి ఉంటానండి. ఆయ్.